శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ముడావత్ సత్యవతి అలియాస్ మంగ్లీ. సత్యవతి నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా? ఇప్పుడు చాలామంది అభిమానుల్లో ఇదే ప్రశ్న. ఎందుకంటే మంగ్లీ పాటకి పరవశించిపోని వాళ్ళంటూ ఎవరూ లేరు. మంగ్లీకి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు, ఎమ్మెల్యేల నుంచి బిజినెస్ మెన్స్ వరకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ఊహించని విధంగా చిన్నగా ఎదుగుతూ, కింది స్థాయి నుంచి ఎదుగుతూ ఒక సంగీత కళాశాలలో ఓ ట్యూటర్గా మొదలుపెట్టిన కెరీర్ ఊహించని విధంగా మలుపు తిరిగి ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మంగ్లీకి పేరు వచ్చింది. అంత గొప్ప పేరుని మంగ్లీ తనకు తానే నాశనం చేసుకుంటుందా? మంగ్లీ నిజంగా నిజం చెబుతుందా, ఏదైతే అబద్ధం చెబుతుందా? మంగ్లీ నిజంగా మంగ్లీ పేరుతో డబ్బులు వసూలు చేస్తుంటే ఆ వ్యక్తులని మందలించకుండా ఎందుకున్నారు? మంగ్లీ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని లేకపోతే మైక్రో ఫైనాన్స్ కంపెనీని ఏర్పాటు చేసి కోట్లు డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుతో ఆమె వెనకాల తిరిగేవాళ్ళు, ఆమె ఫాలోవర్స్, ఆమె బాగోగులు చూసేవాళ్ళు, ఆమె గురించి 24 గంటలు పనిచేసే వాళ్ళే ఈ డబ్బులు వసూలు చేస్తుంటే మంగ్లీ ఎందుకు మాట్లాడలేదు? సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మన పేరుతో ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో బయట వ్యక్తిని డబ్బులు అడిగితే మనం అలర్ట్ అయిపోతాం. అతి సామాన్యులమే అలర్ట్ అయిపోతాం. అటువంటిది ఒక సెలబ్రిటీ అయిన మంగ్లీ ఎందుకు తన పేరుతో డబ్బులు వసూలు చేస్తుంటే బయటకు మాట్లాడలేకపోయింది? డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళని ఎందుకు అడ్డుకోలేకపోయింది? తన పేరుతో డబ్బులు వసూలు చేసి గోకులానంద ఇన్ఫ్రా కంపెనీ అని కంపెనీ పేరు పెట్టి ఆమె ఫోటో వాడుకొని, ఆమె విజువల్స్ వాడుకొని, ఆమె వీడియోలు వాడుకొని, ఆమెతో దిగుతున్న ఫోటోలు వాడుకొని ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు తెచ్చుకుంటుంటే కళ్ళు మూసుకుందా మంగ్లీ? చెవులు మూసుకుందా మంగ్లీ? సోషల్ మీడియాలో ఆమె గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో గోకులానంద ఇన్ఫ్రా కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. ఇంత మాట్లాడుతున్న మంగ్లీ ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకు బాధితుల పక్షాన నిలబడలేదు? డబ్బులు వసూలు చేసే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఎందుకు చెప్పలేదు? ఆమె పేరుతో డబ్బులు వసూలు చేస్తుంటే ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయలేదు? మంగ్లీ తరఫున బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎవరైతే మధు, సీను సొంతంగా మంగ్లీ సోదరుడని చెప్తున్నారు. మధు మంగ్లీకి కాబోయే బంధువని, మంగ్లీ సోదరికి ఆ మధుకి నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. పోనీ ఆ నిశ్చితార్థం పైనైనా మంగ్లీ స్పందించాలి కదా. నా సోదరికి ఆ మధు అనే వ్యక్తికి ఎటువంటి నిశ్చితార్థం జరగలేదైనా చెప్పాలి కదా. ఎందుకు మంగ్లీ మీడియా పైన ఫైర్ అవుతున్నారు? మంగ్లీ మీడియాని ప్రశ్నిస్తున్నారు. నేను మీడియాలోంచి పుట్టినదాన్ని, నేను సోషల్ మీడియాలోంచి పుట్టినదాన్ని, నన్ను దయచేసి నా మాట వినండి. మంగ్లీ మాట చాలా స్పష్టంగా విన్నారు. కానీ మంగ్లీ కంటే బలంగా ఆమె పేరు చెప్పి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు చెప్పి ఎవరైతే డబ్బును కోల్పోయారో వాళ్ళు ఇంకా బలంగా తమ శబ్దాన్ని వినిపిస్తున్నారు. మంగ్లీని ఇప్పటికైనా తమ దగ్గరికి వచ్చి మాట్లాడమని అడుగుతున్నారు. మంగ్లీ ఇప్పటికైనా తమ పక్షాన వాయిస్ వినిపించాలి అంటున్నారు. కానీ మంగ్లీ ఏం చేస్తున్నారు? తనకున్న పరపతిని, తనకున్న స్టార్డమ్ని వాడుకొని ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. నేనే తప్పు చేయలేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. ఏకంగా పోలీస్ కమిషనర్ దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. మంగ్లీ తప్పు చేయకపోతే, మంగ్లీ ప్రమేయం లేకపోతే ఖచ్చితంగా మంగ్లీ నిర్దోషి అవుతుంది. ఇక్కడ మంగ్లీ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మంగ్లీ నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటే మొట్టమొదట ఆమె పేరుతో డబ్బులు కోల్పోయిన బాధితుల దగ్గరికి వెళ్ళాలి. ఆమె పేరుతో డబ్బులు కోల్పోయి కర్నూలును వదిలేసి హైదరాబాదులో పడిగాపులు కాస్తున్న బాధితుల దగ్గరికి వెళ్ళాలి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడి ఎవరిపైన ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియక అయోమయంలో ఉన్న బాధితుల దగ్గరికి వెళ్ళాలి. ఆ బాధితులతో కూర్చొని మాట్లాడాలి. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏం చూసి ఇచ్చారు, తన పేరును ఎలా వాడుకున్నారనే విషయాన్ని మంగ్లీ బాధితులను అడిగి తెలుసుకోవాలి. ఇదంతా వదిలేసి మంగ్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి బాధితుల పక్షాన కేసు పెట్టడానికి వచ్చిన లాయర్ సుబ్బారావు మీద కంప్లైంట్ చేశారు. నిజంగా ఇక్కడ మంగ్లీ నిజం చెబుతుందా అబద్ధం చెబుతుందా అనే ప్రశ్న మనకు తెరపైకి వస్తుంది.
లాయర్ సుబ్బారావు ఏం చెప్తున్నాడు? మంగ్లీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసిన వాళ్ళు ఎవరో కాదు, మంగ్లీ సోదరుడు సీను చౌహాన్, అట్లాగే మధు అనే వ్యక్తి. ఈ మధు సీను ఎవరో కాదు, 24 గంటలు మంగ్లీ చుట్టూ తిరుగుతారు. మంగ్లీకి బాడీ గార్డులుగా ఉంటారు. మంగ్లీ వీడియోలు చూపించారు, మంగ్లీ పాటలు చూపించారు, మంగ్లీ ఇంటిని చూపించారు, మంగ్లీ పేరుతో నిర్మిస్తున్న కన్స్ట్రక్షన్ని చూపించారు, మంగ్లీ పేరుతో నడిపించబోతున్న పబ్బును చూపించారు, మంగ్లీ పేరుతో నడిపించబోతున్న ఏదైతే మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లను చూపించారని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. అంతేకాదు, మంగ్లీ తరఫున వాయిస్ ఎత్తుకున్న లాయర్ దగ్గరికి సెటిల్మెంట్కి వెళ్ళినప్పుడు లాయర్ సుబ్బారావు, బాధితుల తరఫున ఉన్న లాయర్ సుబ్బారావును బెదిరించిన వీడియోలు కూడా చూపిస్తున్నారు. అంతేకాదు, లాయర్ సుబ్బారావు కేసు పెట్టిన మంగ్లీ పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన లాయర్ సుబ్బారావుని పోలీసులు పట్టుకొని ఏదైతే మీటర్ పెట్టి మద్యం సేవించావా లేదా అంటూ మీటర్ పెట్టి చూసిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. వాళ్ళంతా పేదవాళ్ళు. మంగ్లీ అనుభవించిన పేదరికాన్నే వాళ్ళు అనుభవించారు. మంగ్లీ ఏ పేదరికం నుంచి వచ్చారో, అనంతపురం జిల్లా నుంచి, అటువంటి పేదరికం నుంచే కష్టపడి వచ్చి రూపాయి పోగేసుకొని వాళ్ళ కడుపు మార్చుకొని పిల్లలకు తిండి పెట్టకుండా, కనీసం వాళ్ళు హ్యాపీగా లగ్జరీ లైఫ్ని అనుభవించకుండా దాచుకొని ఆ డబ్బునిచ్చారు. ఒక స్వీపర్, మంగ్లీ పేరుతో డబ్బులు వసూలు చేసిన వాళ్ళలో ఒక స్వీపర్ ఉంది. ఆ స్వీపర్ చెబుతోంది 5 లక్షలు ఇస్తే అతి కొద్ది రోజుల్లోనే 10 లక్షలు నీ చేతికి ఇస్తామంటే కడుపు మార్చుకొని దాచుకున్న డబ్బును తెచ్చి ఆ మధు అనే వ్యక్తి చేతుల్లో పెట్టామని చెబుతోంది. దీనికి సమాధానం చెప్పదా మంగ్లీ? ఎందుకు మంగ్లీ బాధితుల దగ్గరికి వెళ్లకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్తుంది? ఎందుకు మంగ్లీ బాధితులని దగ్గరికి వెళ్లకుండా, బాధితులని ఓదార్చకుండా రాజకీయ నాయకుల సపోర్టు కోరుకుంటుంది? ఎందుకు బాధితుల బాధ వినకుండా నేను తప్పు చేయలేదని సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు బాధితులకు మీ డబ్బు వసూలు చేసిన వారిని బొక్కలిరగొట్టి మక్కిలిరగద్దని పోలీస్ స్టేషన్లో వేయిస్తానని భరోసా ఇవ్వకుండా నాకు డబ్బుతో పనే లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది? ఎందుకు బాధితులని ఓదార్చలేకపోతుంది? బాధితులని కలవలేకపోతుంది? ఎందుకు? బాధితుల దగ్గరకు వెళ్ళేందుకు మంగ్లీకి ముఖం చెల్లట్లేదా? బాధితుల పక్షాన మాట్లాడడానికి మంగ్లీకి గొంతు పెలగటం లేదా? బాధితుల పక్షాన నిలబడడానికి మంగ్లీకి ధైర్యం, సాహసం లేదా? లేదంటే బాధితుల దగ్గరకు వెళ్ళడానికి చట్టపరమైన అడ్డంకులు వస్తాయి, వసూలు చేసిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే భయపడుతున్నారా? ఖచ్చితంగా ఇదే ప్రశ్న అడగాల్సి వస్తుంది ఇప్పుడు మంగ్లీని. మంగ్లీ, మీరు మోసం చేస్తున్నారు. ఇంకా మీ పైన సోషల్ మీడియాలో వస్తున్న రాతలు కావచ్చు, మీ పైన సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు కావచ్చు, అవేమీ పట్టించుకోవట్లేదు. మీరు నిజాయితీ పరురాలైతే, మీరు నీతివంతులైతే, మీరు అనుభవిస్తున్న ఐశ్వర్యం కేవలం మీ టాలెంట్తో మాత్రమే సంపాదించిందైతే, ఏ పేదవాడి దగ్గర మీ పేరుతో గోకులానంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వసూలు చేయని డబ్బులైతే, మీరు తిరుగుతున్న కార్లు ఏ పేదవాని రక్త మాంసాలు కరిగించి సంపాదించిన పైసలు కాకపోతే, మీరు వెళ్ళి బాధితుల దగ్గర నిలబడండి. మీరు వెళ్ళి బాధితుల పక్షాన నిలబడండి. బాధితులతో గొంతు కలపండి. మీ చుట్టూ తిరుగుతున్న ఆ 2 దొంగలని గల్లా పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి పంజగుట్ట పోలీసులకు అప్పగించండి. లేదంటే 4 తన్ని డబ్బులు వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. 150 కోట్లు కాకపోవచ్చు, 10 కోట్లే కావచ్చు. లాయర్ సుబ్బారావు చెప్తున్నారు 10 కోట్లే అని. లాయర్ సుబ్బారావు తాగుపోతే కావచ్చు, కానీ న్యాయం కోసం మాట్లాడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మంగ్లీ, నీ సమస్యని నీ చుట్టూ ఉన్న మిగతా సెలబ్రిటీలకు ఎందుకు అంటిస్తున్నావు? విచిత్రమైన విషయం ఇది. శ్రీముఖి అనే యాంకర్ని ఎందుకు లాగుతున్నావు? బిగ్ బాస్ షోని ఎందుకు లాగుతున్నావు? కాన్సన్ట్రేషన్ డైవర్షన్ అంటారు. ఇది దృష్టి మరల్చే ప్రక్రియ అంటారు. ఈ దృష్టి మరల్చే ప్రక్రియకు మీరు ఎందుకు పూనుకుంటున్నారు మంగ్లీ? సత్యవతి గారు, మీరు సత్యవత అసత్యవత? మీరు చేస్తున్న పరిణామాలు, మీరు వేస్తున్న అడుగులు ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. అవి మీకే నష్టాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. మీరు తప్పు చేయకపోతే దాన్ని నిరూపించుకోండి. ప్రేక్షకులారా, మీరేమంటున్నారు? మంగ్లీ తప్పు చేసింది అనుకుంటున్నారా? మంగ్లీ
తప్పు చేయలేదనుకుంటున్నారా? మంగ్లీ తీసుకుంటున్న స్టెప్స్ ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయా, వారికి అనుకూలంగా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. బాధితుల పక్షాన నిలబడడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి. మీడియాగా మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్, సీనియర్ జర్నలిస్ట్.